గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. హలో గాయస్, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో ఫేస్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు అయితే చెప్తాను గాయస్. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్. మీరు ఏం చేస్తారంటే మీ ఫేస్బుక్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి గాయస్. ఓపెన్ చేసుకొని మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. పైన ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే పేజెస్ అని ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు ఆ పేజెస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మన పేజెస్ ఎప్పుడు కూడాను ఇక్కడే ఉంటాయి మనం క్రియేట్ చేసుకునేవి. ఇప్పుడు మనం క్రియేట్ దగ్గర ఉన్నాం కదా, క్రియేట్ చేసుకుంటాం కాబట్టి క్రియేట్ దగ్గర క్లిక్ చేసుకొని అండ్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీరు మీ పేజ్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే మీ యూట్యూబ్ నేమ్ని అయితే సెట్ చేసుకోండి. నేనైతే నా నేమ్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన కేటగిరీ మనం అయితే దేని గురించి ఈ పేజ్ పెడుతున్నాం అంటే నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే నేను పెడుతున్నాను. అండ్ నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడైతే డూ యూ హ్యావ్ ఏ వెబ్సైట్ ఫర్ అశోక్ కుమార్ అంటే నా దగ్గర యూట్యూబ్ ఛానల్ది అయితే ఉంది. నా యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ని అయితే ఇక్కడైతే నేను వెబ్సైట్గా క్రియేట్ చేసేస్తాను. ఇక్కడైతే మీరు మీ ఫోటోని యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత అలో పర్మిషన్ ఇచ్చి మీరైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ నేనైతే తర్వాత యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకైతే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడైతే మనమైతే మన లింకులు కనెక్ట్ వాట్సాప్ టు ఫేస్బుక్ అని ఉంది కదా, అంటే మన లింక్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే మీరు పెట్టుకోండి, కంటిన్యూ చేసేయండి. లేకపోతే నేనైతే ఇప్పుడు పెట్టుకోవాలనుకోవట్లేదు. అండ్ నేనైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. కొన్ని స్టెప్స్ అయితే ఫోటో యాడ్ చేసుకోమని చెప్తుంది. అండ్ ఇన్వైట్ ద ఫ్రెండ్స్ అని వస్తుంది. అండ్ ఇవన్నీ నేనైతే మీకు చెప్పను, మీరే చేసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడైతే మన అకౌంట్ సెక్షన్లోకి వచ్చేస్తే మనమైతే నేమ్ని కానీ అన్ని ఆల్ని అయితే మనమైతే సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా గాయస్, ఇక్కడైతే మనం అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మన నేమ్ని కానీ అండ్ ప్రొఫైల్ పిక్ని కానీ అండ్ మన వెబ్సైట్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మన ఫోన్ నెంబర్స్ కానీ అవన్నీని మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇలాగైతే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ని అయితే ఈ పేజ్ని అయితే గైస్ చాలా సింపుల్గా మన మొబైల్లో అయితే చేసుకోవచ్చు. అండ్ మన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా గైస్, మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఇన్వైట్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది, మీరైతే ఇలా సెట్ చేసుకోండి అని. మనం ఇలాగైతే పోస్టులు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం పోస్ట్ అయినా ఇలా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే షేర్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదైతే షేర్ అయిపోద్ది. అండ్ ఇలాగైతే మనమైతే ఫేస్బుక్ పేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలం చాలా సింపుల్గా. అండ్ మోర్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూసారా, ఇక్కడైతే మనకైతే ఆల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మనం అకౌంట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు పర్మనెంట్గా. ఎడిట్ పేజ్కి అప్డేట్ పేజ్ ఇన్ఫో దగ్గర క్లిక్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది. అండ్ మనమైతే ఇక్కడైతే మనం అన్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు గైస్ చాలా సింపుల్గా. అండ్ అయితే నేనైతే అప్డేట్ అయితే తర్వాత చేస్తాను, మీకోసం అయితే ఇలాగైతే చూపిస్తున్నాను గైస్. మీరు చాలా సింపుల్గా మీ ఫోన్ నెంబర్లు కానీ కూడాను ఇక్కడైతే మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ మీరైతే ఇక్కడ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ పేజ్ అని ఉంది కదా, ఈ పేజ్ దగ్గర మీరైతే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇలాగైతే మనం చూసుకోవచ్చు గైస్. చాలా సింపుల్. అండ్ నేను చెప్పుకోవడానికి అయితే లొకేషన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.